అయ్యా అందరూ భద్రపరుచుకొని నేను నమ్మకం నుండి విశ్వాసంలో విశ్వాస ఆత్మని సహాయం చేసుకుంటాను. మరి రాష్ట్రాలు అయ్యా తండ్రి కృపలను కనపరిచిన మయపరిచినట్టు సహాయం చేస్తున్నామని అయ్యా తండ్రి ఇక్కడ కూర్చుంటే అవసరం లేదు తండ్రి ప్రభావం నేను కనపరిచినట్టు సహాయం చేస్తున్నాను. అయ్యా దాష్టాన్ని కూడా బలంగా వాడుతున్నాం తండ్రి ప్రభావ నేను బలంగా వాడుతున్నాం తండ్రి మీ పనులతో మీకు వచ్చిన మాటలు అనుభవించుకుంటాం తలంపులు ఊహలనే తీసివేయమని నా ప్రభు నా రక్షకుడైన యేసయ్య స్థాపించడం తండ్రి. సంఖ్య 173 కొత్త పాట అయితే 175 175 కొత్త పాట అయితే కార్డు అయితే 175. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని కొనియాడెదము
కొరకు వాక్యం చూస్తున్నాము. ఉదయం నుంచి దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాం, సాక్ష్యాన్ని దేవుని వాక్యాన్ని కూడా వింటూ వచ్చాం. అయితే ఇది శరీరం సహకరించగా ఉదయం నుంచి కూర్చున్నాం కాబట్టి ఏమనిపిస్తుంది, బయటకు వెళ్ళాలా అనిపిస్తుంది, అలా కదా కూర్చోవాలనిపిస్తుంది చూసారా. దేవుని కొరకు ఎంత సమయాన్ని మనం దేవుని గడుపుతామో అంత ఆశీర్వాదం. ఆత్మశరీరమే శరీరం బలహీన. అయితే ఎక్కువసేపు కాదు కానీ కొద్ది సమయం దేవుని వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుతున్నాం. చీకటిగా ఉంది, అందరూ కలిసి చదువు. ఎవరి మనసు నీ మీద అనుకున్నాను వారిని యెహోవాయే నీ ఆశ్రయ ఇక్కడ వచ్చిన నా 3వ వచనంలో కష్టంగా ఉంది. ఎవరి మనస్సు నీ మీద అనుకున్నా వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడదు. మన మనసు ఎవరి మీద ఆనుకోవాలంట? దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద మన మనసు ఆనుకున్నప్పుడు ఏమవుతుందంట? వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడదు. మన యొక్క మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. ఒకప్పుడు మనము లోకంలో ఏం చేస్తూ వచ్చాం? లోకంలో జీవిస్తూ వచ్చినాం కదా. లోకంలో మన ఇష్టానుసారంగా మనము నడుచుకుంటూ వచ్చాం. శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఉంటూ వచ్చాం. అందుకే ఇక్కడ రాయబడింది, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నాం. మన మనసు దేవుని మీద ఆనుకున్నప్పుడు ఏం చేశాడంట? పూర్ణ శాంతి గలవారిగా కావాలి. మన మనసు దేవుని మీద ఆనుకోవాలి. ఎవరు దేవుని మీద ఆనుకున్నారు అంటే ఒక మాట మనం చూస్తాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి తీసినవాడు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనం చదవండి తీసినవాడు. ఆమె ఇదిగో నీ తోడుకోవడం తన జన్మ ఎదురును దేవుడి ఎదురును తిరిగిపోయేదే, నీవును నీ తోడుకోవడం వెంబడి వెళ్ళిపోలేదు. అది రూతు. ఇక్కడ రూతు కనబడతా ఉంది. 14వ అధ్యాయంలో మనకి అధ్యాయం ఎన్నోసార్లు మనము రూతుని గురించి విన్నాం. ఇక్కడ 14వ వచనంలో వారు ఎలుగెత్తి ఏడవగా తన అత్తను ఏం చేసి వచ్చిందంటే రూతు ముద్దు పెట్టుకున్నాను. ఏం చేస్తూ వచ్చిందంటే రూతు తన అత్తని హత్తుకుంటూ వచ్చింది. ఏం చేసింది? హత్తుకుంటూ వచ్చింది. తను ఎక్కడికి వెళ్ళొచ్చు? ఇప్పుడు తన విధవరాలుగా ఉంది. తనకు భర్త లేడు. తనను చూసుకునేవారు ఎవరు కూడా లేదు. అత్త కూడా
వెదవరాలి కదా, తాను లోకంలో కూడా ఉంది. తన ఋతు ద్వారా ఎటువంటి నైవేద్యం ద్వారా ఋతుకు ఎటువంటి సహాయము లేదు. అయినప్పటికీ ఓర్పు అయితే ఏం చేసింది, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ రూత్ అయితే ఏం చేస్తుంది, రూతు ఆమెను హత్తుకొని ఇట్లా నేను రూత్ అయితే ఏం చేసిందంట, హత్తుకుంటూ వచ్చింది. నీవు నేను ఎవరిని హత్తుకోవాలి, దేవుని హత్తుకోవాలి. రూతు తన అతను హత్తుకుంటూ వచ్చింది. ఈ నా జీవితంలో దేవుని హత్తుకునే అనుభవంలో మనము ఉండాలి. దేవుని పిల్లలుగా ఇక్కడ రూతు కూడా తన ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, తనకు వెదరాలో ఉంది కాబట్టి తిరిగి తన ఇంటికి తాను వెళ్ళిపోవచ్చు. తల్లిదండ్రులు కదా, తన అన్నదమ్ములు, తన అక్క చెల్లెలు, తన సొంత ఊరికి, సొంత ప్రదేశానికి తాను వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, తన ఇంటికి వెళ్ళలేదు. తన బంధువుల ఎదురు, తన తల్లిదండ్రుల ఎదురు తను తిరిగి వెళ్ళలేదు. ఎవరు వెంబడిస్తా ఉంది, అతను నయోమిని వెంబడిస్తుంది. నయోమి కలిగి ఉన్న దేవుని రూతు వెంబడిస్తాను కదా. ఎవరు కలిగి నయోమిలో ఆ యొక్క దేవుణ్ణి తను రుచి చూచి ఎదురుగా చూస్తాను. అందుకే ఇక్కడ రూత్ అయితే తను ఏం చేసింది, తన అత్తను హత్తుకుంటూ వచ్చింది. మనం కూడా దేవుని హత్తుకునే వారుగా ఉండాలి, దేవుని ప్రేమించే వారుగా ఉండాలి. ఇక్కడ లూకాసు వార్తలు కూడా మనం మాట్లాడిస్తే, లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 4 చూడండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూసినకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేది. ఇక్కడ జక్కయ్య కనబడతాం. ఈ జక్కయ్య ఎలాంటి వాడు, మోసం కదా, డబ్బులు అన్యాయంగా తీసుకుంటూ వచ్చాడు, లంచాలు తీసుకుంటూ వచ్చాడు, తన ఇష్టానుసారంగా ఉంటూ వచ్చాడు. అయితే ఈ జక్కయ్య ఆ ద్రోహం వేసుకుని వెళ్తున్నాడని తెలిసి ఏం చేస్తాడంటే ఎంతో ఆశతో వచ్చాడు. ఎంత ఆశతో వచ్చి ఎదురు చూసి ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన నేను ఎట్లయినా చూడాలా, అట్లాగైనా ఆయన నేను చూడాలి. జక్కయ్య పొట్టివాడు కదా, చుట్టూ అయితే జనులు ఉన్నందున తను పొట్టివాడు కాబట్టి నేను చూడలేనేమో అని ఏం చేస్తున్నాడంటే చెట్టెక్కి చూస్తా ఉన్నాడు. ఎప్పుడు ఆయన వస్తాడా అని నేను చూడాలా అనే ఆశ కదా. ఇక్కడ జక్కయ్య మనసు కూడా ఎవరి మీద ఉంది, దేవుని చూడాలా, యేసుప్రభుని చూడాలా అని జక్కయ్య ఆశతో ఏం చేస్తున్నాడు, చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే ఇక్కడ 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేను ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్య పిలిచాడు, వేసుకొని పిలిచాడా? జక్కయ్య అయితే ఆశతో ఎవరి కొరకు చూస్తా ఉన్నాడు, యేసు ప్రభు కొరకు చూస్తా ఉన్నాడు. తన మనసంతా యేసు ప్రభు మీద ఉంది. యేసులో ఉన్నాడు, త్వరగా దిగుము, నేను ఇంట ఉండవలసినది. ఇక్కడ రూతు యేసు దేవుని ఏం చేస్తూ వచ్చిందంటే హత్తుకుంటూ వచ్చింది. ఇక్కడ జక్కయ్య మనసు కూడా ఎవరి మీద ఉంది, దేవుని మీద ఉంది. నేను ఆ మనసు కూడా ఎవరి మీద ఉండాలా, లోకం మీద, లోకంలో ఉన్న వాటి మీద కదా, డబ్బు కదా, బంగారు వస్త్రాలు, వాటి మీద దేవుని మీద మనకు ఉండాలి. ఆ దేవుని మనం హత్తుకున్నప్పుడు ఎన్ని ఉన్నా మన మనసులో నెమ్మది లేకపోతే, శాంతి లేకపోతే వాటి ద్వారా మనకి ఏమో ప్రయోజనం ఉంటుందా? ఎంత ఉన్నా సంతోషం లేకపోతే
అవన్నీ కూడా వ్యర్థమే కదా. రూతుకు ఎవరు లేరు, కానీ ఎవరు కలిగి ఉందంటే నిజ దేవుణ్ణి తాను కలిగి ఉంది. ఆయనని హత్తుకుడు ద్వారా తను ఏం చేయబడుతూ వచ్చిందంటే పూర్ణ శాంతి వంతంగా చేయబడుతూ వచ్చింది. జగ్గయ్య కూడా తనకున్న డబ్బు ద్వారా తనకున్న దాని ద్వారా తనకేం లేదు, సంతోషము లేదు. యేసు ప్రభు తన ఇంటికి వచ్చినప్పుడు ఎంతగానో సంతోషించినాడు. తనకు కలిగినది తాను ఏదైతే తీసుకుంటూ వచ్చినాడో ఏం చేసి వచ్చినాడు, 400గా తిరిగి ఇచ్చి వేసి వచ్చినాడు. అలాగా రూతు లాగా నయోమి లాగా మనం కూడా ఎవరిని హత్తుకోవాలంటే దేవుని హత్తుకోవాలి. యేసు ప్రభు మనం ఏం చేయాలి, హత్తుకోవాలి. మొదటిదిగా మనం ఆయన్ని హత్తుకునే అనుభవంలో మనము ఉండాలి. రెండోదిగా చూసాం రూతు గ్రంథము 1వ అధ్యాయం 14 చదువుతున్నాను. అదే మాటలు రూతు గ్రంథం మీరు అక్కడ పెట్టుకోండి, చదవండి తీసినవాడు. వారు 87 ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకునేది, రూతు ఆమెను హత్తుకునేది. ఉండగా ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడుకోడలి వెంబడి పెట్టమని. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళినప్పటికే నేను వచ్చేదను, నీవు నివసించు తోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ 16వ వచనంలో ఏం రాబడింది, అందుకు రూతు రూతుల గురించి నయోమి చెప్తాము, నన్ను నా వెంబడి రావద్దు, నాతో పాటి నువ్వు రావద్దు, ఎందుకంటే నేను విధవరాలని, నేను నిన్ను పోషించలేను, నీ బాగోగు నేను చూడలేను, కనుక నీ తోడు కొడలు వెళ్ళిపోయినట్టే నువ్వు తిరిగి వెళ్ళిపోము అంటే రూతు ఏం చెప్తుంది, రూతు నా వెంబడి రావద్దని నన్ను వెంబడి నన్ను విడిచిపెట్టి చదవండి. నన్ను విడిచిపెట్టి మరియు నన్ను బ్రతిమలాడుకొనవద్దు, నీవు వెళ్ళి చోటునే నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ రూతు చెప్తా ఉంది నయోమి, నన్ను వెళ్ళమని చెప్పొద్దు, నేను ఎక్కడుంటే నేను అక్కడే ఉంటున్నాను, నీ జనమే నీ దేవుడే నా దేవుడు అని ఏం చెప్తుందంటే అంతగా దేవుడిని తాను ప్రేమిస్తూ వచ్చింది. మొదటిగా ఆమె ఏం చేస్తూ వచ్చింది, హత్తుకుంటూ వచ్చింది. రెండోదిగా రూతు దేవుని ప్రేమిస్తూ వచ్చింది. అందుకే చెప్తాంది, మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఎడబాలి అంటే ఎంతగా ప్రేమించింది చూడండి. నయోమిని ప్రేమించిందా, దేవుడిని ప్రేమించిందా? దేవుడిని ప్రేమించింది. కనుక ఏం చేస్తామంటే తిరిగి తన స్వదేశానికి వెళ్తే, తన బంధువుల దగ్గరికి వెళ్తే ఆ దేవుడు తను కలిగి ఉండలేనేమో అని ఒకవేళ తనలో భయము ఉండవచ్చు. ఎందుకంటే తన దేశం ఎలాంటిది, విగ్రహాలతో కూడినది కదా, భయం లేని అలాంటి ప్రాంతం అన్నమాట మోయాబీలు. ఈ రూతు చెప్తా ఉంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని తను చెప్పడం. రూతు దేవుని ప్రేమించినదిగా చూస్తాం. చూడండి, నిర్గమకాండం 21వ అధ్యాయం 21వ అధ్యాయం ఇక్కడ చదవండి, 3 నుంచి చదవండి. 21వ అధ్యాయం 3 వచ్చిన 5 వరకు. వాడు ఒంటరిగా ఇంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చు, వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చు. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వల్ల కుమార్తెలనైనను కలిగిన ఎడల ఆ భార్యను ఆమె పిల్లలను ఆమె యజమానుని చొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవాలి. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుతున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనని నిజముగా చెప్పిన ఎడల వారి యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకొని రావాలను.
మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధముల నొద్దకైనను వాని ఓడుకొని పోయి వాని చెవిని పదులతో గుచ్చవలను. చాలు చాలు. ఇక్కడ మొదటి నుంచి కొన్ని మాటలు ఉన్నాయి, కానీ ఇక్కడ దాసుడు గురించి చెప్పబడిన యొక్క మాటలు. ఇక్కడ దాసుడు 6 సంవత్సరాలు తన దాసుడుగా పనిచేసిన తర్వాత 7వ సంవత్సరం తనకి ఏమవుతుంది, విడుదల కలుగుతుంది. ఇది యజమానుడు, ఈ దాసుడు ఏం చేస్తాడంటే తన యజమానిని ప్రేమించిన వాడుగా, తన భార్యను తన పిల్లలను ప్రేమించిన వాడు అయితే ఏం చేశాడట, తన స్వతంత్రుడుగా వెళ్ళదు. తన కుటుంబాన్ని తన యజమానిని ప్రేమిస్తాడు కనుక కష్టమైన శ్రమైన ఏం చేస్తాడు, తన యజమానిని హత్తుకొని ఉంటాడు. ఇక్కడ రూతు కూడా ఎన్నో తన ఒంటరి జీవితంలో, ముందున్న జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు కదా, ఎన్నో శ్రమలు ఉంటాయి. తనకు తెలుసు తన ఒంటరి జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. అయితే కాదు, ఒంటరి జీవనంలో ఎన్నో పరిస్థితులు ఎదురు, ఎందుకంటే కుటుంబాన్ని చూసేవారు లేదు కాబట్టి. అయినప్పటికీ రూతు దేవుని హత్తుకుంటూ వచ్చింది. రెండోది ఆమె ప్రేమిస్తూ వచ్చింది కదా. ముందున్న కష్టాలు, శ్రమలు వాటి వైపు చూడలేదు, కానీ ఎవరి వైపు చూస్తూ వచ్చింది, దేవుని వైపు చూస్తూ వచ్చింది, దేవుని ప్రేమిస్తూ వచ్చింది. మనం కూడా నేను నిజంగా దేవుని ప్రేమించిన వారైతే పరిస్థితులు ఎలాగోన్నా ఏం చేస్తాం, దేన్ని ప్రేమిస్తాం, దేవుని ఇంటిని ప్రేమిస్తాం కదా, దేవుని సన్నిధిని ప్రేమిస్తాం, దేవుని బిడ్డలైన వారిని ప్రేమిస్తాం. ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ ఏది చేయదు, దేవుని ప్రేమ నుండి మనం ఏది కూడా వేరు చేయదు. రూతు కూడా దేవుని ప్రేమించింది కనుకనే పరిస్థితులు ఎలా ఉన్నా ఎవరిని వెంబడిస్తూ వచ్చింది, తన అత్తను వెంబడిస్తూ వచ్చింది. మనకు తెలియని ప్రజల మధ్య మనం ఒక రోజంతా ఉండాలంటే చాలా కష్టపడతాం కదా. మనకు తెలియని వాళ్ళ ఇంటికి ఒక రోజు మనం వెళ్ళాలంటే ఒక గంట గడపాలంటే ఎంతో కష్టం అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. ఎక్కడన్నా మీటింగ్ వెళ్ళినా నాకు తెలియని వాళ్ళ దగ్గర ఉండాలంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా. అట్లాంటి రూతు ఏం చేస్తూ వచ్చిందంటే తనకు తెలియని ప్రజలు, తనకు తెలియని ఊరులో తను నివసించడానికి ఏం చేస్తూ వచ్చింది, వెళ్తూ వచ్చింది. అంటే దేవుడిని ప్రేమించింది కాబట్టి పరిస్థితులు ఎలాగానే ఉన్నాయి, ఏం చేసుకొచ్చింది, తన అత్తతో పాటు వెలువరించింది. మన పరిస్థితులు ఎలాగున్నా, ఒకవేళ కుటుంబంలో బయట పరిస్థితులు ఎలాగున్నా మనం ఏం చేయాలంటే రూతులాగా దేవుని అందుకోవాలా. రెండోది దేవుణ్ణి ప్రేమించాలి. దాసుడు అనే యజమాని తను ఎలాగో ప్రేమించాడు, మనం కూడా మన దేవుణ్ణి ఎలాగో ప్రేమించాలి. ఆయన మనం ప్రేమించాడు కదా. యేసు ప్రభువు ఏం చేశాడు, ప్రేమించాడు, మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. మనం ఏమి చేయలేదు ఆయన కొరకు, చేశారమ్మా. ఒక గంట సేపు ఒక రోజు దేవుని మందిరంలో మనం ఉండాలంటే ఎంతో కష్టపడతాం అలా కష్టపడతారు కదా. ఎన్నో పనులు వదులుకొని వచ్చామని బాధపడతారు. దేవుడు మనం ప్రేమించిన ప్రేమకు మనం ఎంత చేసినా కూడా తక్కువే కదా. మనకున్న ఆస్తి, మనకున్న కలిగినది సమస్తం ఇచ్చినా కూడా తక్కువే. ఆయన ఏమంటున్నాడా, మన కలిగినది ఏమని చెప్పాడా. అయితే రూతులాగా నేను దేవుని ప్రేమించేవాడిగా ఉన్నాను. మూడవది చూస్తాను, రూతు ఏం చేస్తూ వచ్చిందంటే విధేయత చూపిస్తూ వచ్చింది. చూడండి, రూతు గ్రంథము 3వ అధ్యాయము, రూతు గ్రంథము 3వ అధ్యాయం 5వ వచ్చిన చదవగలనా. నీవు సెలవిచ్చినదన్నీ చేస్తున్నదని చెప్పి ఆ కాలంలోకి పోయి తన ఆజ్ఞాపించినదంతయు చేశాడు. చాలు. ఇక్కడ రూతు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచ్చింది. ఇక్కడ పైన కొన్ని మాటలు. అయితే నయోమి రూతుకు ఏం చెప్పింది, బోయేజు దగ్గరికి వెళ్ళమన్నది కదా. తను న్యాయం తీర్చగలడు, నిన్న ఆయన పోషించగలడు. ఇది
క్షేమాన్ని కోరి తను చెప్తూ వచ్చింది. ఇంకొకడైతే మా ఆయన ఏం చేస్తాం, నన్ను అలాగ చేయమంటావా ఇలాగ చేయమంటావా అని అడుగుతాం కదా. అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మనం ఏం చేస్తాం, అలా చేయాలా అని అడుగుతాం. ఇక్కడ రూతు ఏం మాట్లాడలేదు, ఏం చేసుకొచ్చిందంటే తన అత్త ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా చేసుకొచ్చింది. అంటే అక్కడ అర్థం ఏంటి, విధేయత చూపించిందా చూపించలేదా? విధేయత తన అత్త చెప్పినది వింటూ వచ్చింది, అంటే విధేయత చూపుతూ వచ్చింది. నీవు నేను కూడా ఏం చేయాలి, దేవుని మాటకు ఏం చూపించాలి, విధేయత చూపించాలి. దేవుని బిడ్డలైన వారు మన క్షేమం కోరి ఏదైనా దేవుని వాక్యం ద్వారా మనకు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ ఆ మాట ద్వారా మనకు బాధ కలగవచ్చు కదా. కొన్నిసార్లు ఏం చేస్తుంది, మన బాధ కలగదు. దేవుని దైవ సేవకు ద్వారా ఒకవేళ దైవ సేవకు ఏదైనా చెప్పినప్పుడు నాకేనా చెప్పారు అంటారు కదా కొంతమంది, నాకేనా అంటారు, నేనా చేయాల్సిందని. అంటే ఆ మాటలను విధేయత చూపించడం ద్వారా ఎంతో మేలు. రూతు నయోమి మాట విని తన ప్రకారం చేయడం ద్వారా, విధేయత చూపు ద్వారా తనే పొందింది క్షేమాన్ని, తను ఆశీర్వదింపబడినదిగా చూస్తాను. నీవు నేను కూడా దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు మనం ఏం చేయబడతామంటే విధేయులుగా దేవుని మాట మనం విధేయత చూపించాలి. రూతు తన అత్తకి విధేయత చూపుతూ వచ్చింది. మొదటిదిగా ఏం చేస్తూ వచ్చిందంటే రూతు తన అత్తని హత్తుకుంటూ వచ్చింది. రెండోది ప్రేమిస్తూ వచ్చింది. మూడోది విధేయత చూపింది. నేను కూడా ఏం చేయాలి, హత్తుకోవాలా, ఆయన ప్రేమించాలా, ఆయన మాటకు విధేయత చూపించాలి. మన కష్టమైన ఒక్కోసారి మన కష్టం అనిపిస్తుంది, కొన్ని మాటలు ఎలా ఉంటే మన కష్టమే అనిపిస్తుంది. అయినా మన విధేయత చూపుతారు కదా మనకి ఎంతో క్షేమం. చివరిగా సామెతలు 25 అధ్యాయం 26 వచనం. సామెతలు 28-26 వచనం. తన మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకున్నాడు, ఎదిరించడానికి ఏమి కలదు. తన మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకున్నాడు. ఇక్కడ నయోమి ఏం చేసి వచ్చింది, తన మనసును నమ్ముకోలేదు కదా, జ్ఞానంగా నడుచుకుంటూ వచ్చింది. ఇవి నేను ఇక్కడ మన యొక్క మనసును నమ్ముకోకూడదు, కానీ ఏది నమ్ముకోవాలి, జ్ఞానమును. దేవుని యొక్క మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం ఏం చేశాడంటే ఆశీర్వదించేవాడుగా. మృతు లాంటి జీవితము నువ్వు నేను మన అందరం కూడా కలిగి ఉండాలని ఈ సమయంలో దేవునితో మాట్లాడు. ప్రార్థన చేసుకున్నాం, మోకరించాం. అంటే